డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏప్రిల్లో 2025 ఏప్రిల్ నుండి మేము ఆంక్షలు విధిస్తామని చెప్పడం, జూన్ 2025 జూన్ నుండి భారతదేశం మీద 50% టారిఫ్లు విధించాడు. ఇది రష్యా ఆయిల్ అని పేరు చెప్పి, ఇవి ట్రంప్లని పేరు చెప్పి. కానీ దాన్ని ఇండియా, నరేంద్ర మోడీ దాన్ని ప్రతిఘటించాడు, బాగా ప్రతిఘటించాడు. అసలు ప్రపంచంలో ట్రంప్ టారిఫ్స్కి వ్యతిరేకంగా గట్టిగా నిలబడింది ఇండియా, తర్వాత చైనాలే. ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ని సుప్రీంకోర్టు, యుఎస్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంకా టారిఫ్లు విధించలేడు. ఇప్పుడు అవి 18% దిగిపోయినాయి. ఇప్పుడు అవి మళ్ళీ ఆ 18% నుంచి ఇప్పుడు మళ్ళీ 10% దిగిపోయినాయి. మళ్ళీ అవి ఎలా ఉన్నాయో తెలియదు. అంటే ట్రంప్ టారిఫ్లతో యుద్ధంలో ఇండియా నరేంద్ర మోడీతో ఓడిపోయాడు. దీనికి ప్రతిస్పందననేమో ఇప్పుడు కొత్త పన్నాగం, ఇరాన్పై యుద్ధం వల్ల ఇండియా చాలా విపత్కర పరిస్థితుల్లో పడిపోయింది. ఎంతటి విపత్కర పరిస్థితి అంటే 1991 లాంటి ఆర్థిక సంక్షోభంలోకి ఇండియన్ ఎకానమీ వెళ్ళిపోబోతుంది. ఎంతేంటి అనుకుంటారు. 1991లో అక్కడ గల్ఫ్ వార్ రావడం వల్ల, పెట్రోల్ ధర పెరగడం వల్ల, పెట్రోలియం బిల్లు పెరిగిపోయి అప్పటికే ఆర్థిక సంక్షోభం ఉండడం వల్ల అది మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు 1991లో మనం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాం. మనకు తెలుసు, రూపీ విలువ తగ్గించేసి 67 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ బ్రిటన్, బ్యాంక్ ఆఫ్ జపాన్లో పెట్టి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ $450 మిలియన్ తెచ్చి ఇంకా బెయిల్అవుట్ ప్యాకేజ్ చేసి ఏదో అల్లా గట్టెక్కించాం. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైటే క్లోజ్ అయిపోయింది. అప్పుడు గల్ఫ్ వార్లో కనీసం యుద్ధ బాంబులే సద్దాం హుసేన్ వేసాడు. ఇంకా అమెరికా అప్పుడు కాపలా కాసింది, కాస్త వచ్చాయి. ఇక ఏకంగా హర్మూజ్ స్ట్రైట్ నుంచి ఒక్క ఆయిల్ ట్యాంకర్ కూడా వస్తలేదు. 38 ఆయిల్ ట్యాంకర్లు ఇండియావి చిక్కుబడిపోయి ఎవడొచ్చినా పేల్చేస్తారు. ఇప్పుడు దాకా యుద్ధం ఆగే ప్రసక్తే లేదు. కొన్ని నెలల పాటు యుద్ధం జరగబోతుంది. నెలలతో యుద్ధం ఆగినా దాని ఎఫెక్ట్ అక్కడ హర్మూజ్ స్ట్రైట్ మీద ఉండబోతుంది. అంటే ఇండియాకి 20%, 50% నుంచి 60% పెట్రోల్ అక్కడ ఆగిపోతుంది. 80% ఎల్పిజి ఆగిపోతుంది. అంటే పెట్రోల్ ధర ప్రస్తుతం మనకి ₹70, ₹80 ఉంటే 4 నుంచి 500 అవ్వబోతుంది 2 నెలల్లో. ఎందుకంటే కాస్ట్లీ ఆయిల్ తేవాలి. రష్యా కూడా ఇవ్వదు. రష్యా కోసం ఏదో కొంచెం తగ్గించిస్తే, అమెరికా అయితే అదే రేటుకి అమ్మిద్ది. నాటో దేశాలకే అమ్మలేదు రష్యా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. రష్యా నుంచి ఆయిల్ మానేమంది, కానీ అమెరికా ఎక్కువ రేటుకి అమ్మింది యూరోపియన్కి. అదే ప్రాబ్లం వాళ్ళకి. వెనిజులా నుంచి ఏదో కొన్ని రోజులు అవుతాయి, తర్వాత ఆయిల్ పెంచి అమ్ముతారు వాళ్ళు. కాబట్టి మనం ఎక్కడ నుంచి తెచ్చుకోలేము. ఇంటర్నేషనల్ ఎక్కువ ఉంది కాబట్టి అదే రేటుకి ఇక్కడ తెస్తే 400, 500 అవుద్ది పెట్రోలు. డీజిల్ కూడా రేటు పెరిగిద్ది. ఎల్పిజి అయితే దొరికే ప్రసక్తే లేదు. ఎందుకంటే 85% ఇప్పుడు అక్కడ నుంచి వస్తుంది. అది ఆగిపోయింది. ఇప్పుడు టోటల్గా ఆగిపోయింది. ఎల్పిజి, ఎల్ఎన్జి సప్లై ఉన్నప్పుడే సరిపోతుంది. ఇప్పుడు ఇండియాలో 15 రోజులు మళ్ళీ అన్నీ కలిపితే, ఏది ప్రైవేటు రిఫైనరీ అన్నీ కలిపితే మనకు ఒక 40 రోజుల వరకే పెట్రోలియం నిల్వలు ఉన్నాయి, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. తర్వాత పరిస్థితి అది. అంటే ఆర్థిక సంక్షోభం మనం వెళ్ళబోతున్నాం. ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది. ప్రతి $10 పెరిగినందుకు బ్యారెల్ ధర మనం ₹1,00,000 కోట్ల ఇంపోర్ట్ బిల్ అవుతుందండి. అంటే మనం ఇప్పటికే 11.5 లక్షల కోట్లు దిగుమతి అయ్యింది 2025లో పెట్రోలియం దిగుమతులు. ఇప్పుడు అది ఎంత అవుతుందంటే 25 లక్షల కోట్లకు అవుద్ది అనమాట. పెట్రోల్ ధర పెరిగితే డబుల్ అనేది ఈజీగా అయిపోబోతుంది. $60 యావరేజ్ ఉండేది, ఇప్పటికీ 85 దాకా వచ్చింది. ఈజీగా డబుల్ అవుతే 11 లక్షల కోట్ల నుంచి డబుల్ అయిపోద్ది. మళ్ళీ అది త్రిబుల్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఆయిల్ తగ్గించి అయితే సబ్సిడీకి అయితే ఆయిల్ ఇవ్వదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లు కూడా ఎక్కువ ట్యాక్స్లు వచ్చేది ఆయిల్ బిల్లే, ఎక్సైజ్ ట్యాక్స్. కాబట్టి ఎవరు తగ్గించినా మనకు పథకాలు అయిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోద్ది. ఆర్థిక సంక్షోభంలోకి ఇండియా వెళ్ళిపోతుంది. ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ 7.2 నుంచి 3% అనేది తగ్గిపోద్ది. సో ఇది ట్రంప్ భారత్ మీద ఉపయోగించిన అతిపెద్ద అస్త్రం. మరి మోడీ ఎలా తీసుకుంటారు? ఇప్పుడు పోరాడాం. ఇప్పుడు ఎలాగా అమెరికాని అడిగితే అదే రేటుకి ఇస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏంటి? వెనిజులా నుంచి ఒక 10 రోజులు 20 రోజులు ఇస్తుంది. వెనిజులా నుంచి ట్యాంకర్లు ఆల్రెడీ వస్తున్నాయి. మళ్ళీ రష్యా దగ్గరికి వెళ్ళాలి. రష్యా చీప్ ఆయిల్ ఇస్తానంటుంది. ఎన్ని రోజులు ఇస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నదానికి ఒక $10 తెప్పారు. కానీ అది కూడా కాస్ట్లీయే. ఎందుకంటే ఇప్పుడు దాకా చీప్గా అమ్మింది. ఇప్పుడు అవ్వాల్సిన అవసరం లే. ఈ అవకాశం దానికి ఒక అద్భుతమైన అవకాశం పూడ్చుకోవడానికి. కాబట్టి ఇండియా ఇబ్బందులు పడుద్ది. ఒకవేళ రష్యా కాస్ట్లీ నుంచి ఇక్కడ నుంచి తెచ్చుకున్న ద్రవ్యోల్బణం పెరిగిద్ది. మొత్తం ఆగిపోతే ఇండియా సంక్షోభంలోకి వెళ్ళిపోద్ది. మొత్తం రథచక్రం ఆగిపోద్ది. చూడండి, పెట్రోల్ బంకులో ఒక 2 రోజులు పెట్రోల్ బంకులో బంద్ అంటే ఎలా ఉంటాయి? పెట్రోల్ బంక్ దగ్గర బార్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రపంచమే ఆగిపోయింది. దారుణమైన పరిస్థితి. గ్యాస్ ఆగిపోయింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ రావడం లేదంటే ఎలా వండుకుంటారండి? అది పరిస్థితి. ఈ పరిస్థితులు ఒక్కసారి ఊహించుకుంటే ఎంతటి సంక్షోభం అర్థమవుద్ది. ఇది ట్రంప్ ఇరాన్పై దాడి చేసి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేటట్టు ఇరాన్ని దారుణం చేశాడు కాబట్టి క్లోజ్ చేసింది. దాన్ని ఎవడో నిందించలేం. యాక్చువల్లీ ఇండియా చైనాలు ఆధారపడుతున్నాయని ఇరాన్ ఎవరైనా అంటున్నారా? ఏంటి ఇరాన్ నువ్వు క్లోజ్ చేసావని ఇండియా చైనాలు అనలేకపోతున్నాయి.
జపాన్ అనలేకపోతుంది. ఎందుకంటే మిత్రదేశాలని, ఎందుకంటే అది ఆత్మరక్షణ కోసం క్లోజ్ చేసుకుంది. అమెరికా చేసిన, ట్రంప్ చేసిన పన్నాగం వల్ల, ఖైమనీని చంపేయడం వల్ల. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే అమెరికా మీద ఒత్తిడి తేవాలి. అమెరికా ఒప్పుకోదు. అసలు డొనాల్డ్ ట్రంప్ మీ బాధలు మీరు పడండి అంటున్నాడు. కాపలా కాసే పరిస్థితి లేదు అక్కడ. అక్కడ హర్ముజ్ స్ట్రైట్ని ఎవరో ఓపెన్ చేయలేరు, అమెరికా సూపర్ పవర్ కూడా. మరి పరిస్థితి ఏంటంటే ఇరాన్, మనం దయచేసి ఇరాన్ దగ్గరికి వెళ్ళి బాబు మా ట్యాంకులైనా కొన్ని వచ్చేటట్టు చేయాలి. అలా చేస్తే మిగిలిన దేశాలు ఊరుకో. కాబట్టి ఇరాన్ మీద యుద్ధం అమెరికా ఆపేటట్టే ఇండియా, చైనాలు రంగం తేలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ విశ్వగురువు, నేను విశ్వగురువుని, ఆ తర్వాత అమెరికా మిత్రదేశం, ఇజ్రాయెల్ మిత్రదేశం, మరి అవే మన మీద వేస్తున్నాయి బాణం. ఏం చేయాలి? ఒకవేళ సౌదీ అరేబియా ఇటు పక్క నుంచి తెచ్చుకుందాం రెడ్ సీ అంటే అక్కడ హౌతీస్ అక్కడ పైప్ లైన్లు కూడా పేల్చేస్తాయి. 2500 కిలోమీటర్ల మిసైల్స్ ఉన్నాయి. సో యుద్ధం ఆగిన తర్వాత కూడా ప్రాబ్లమే. కాబట్టి ట్రంప్ భారత్ మీద అతిపెద్ద అస్త్రమే వేసేసాడండి. మోడీ అంటే గిట్టకుండా ఇటు చైనా మీద. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తారు? యుద్ధరంగంలోకి ఎంటర్ అవ్వడం మీద ఏమీ లేదు. మన యుద్ధ ట్యాంకులు అక్కడికి వెళ్ళి మన యుద్ధ ట్యాంకులతోటి వార్షిప్లతో ప్రొటెక్ట్ చేసుకుని మనం తెచ్చుకోవాలి. ఇంకా పరిస్థితి ఏంది? లేకపోతే ఎనర్జీ సెక్యూరిటీకే ప్రాబ్లం వచ్చినప్పుడు భారత సార్వభౌమత్వమే దెబ్బతింటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అంతర్జాతీయ వ్యవస్థ లేదు. ట్రంప్ మీద ఒత్తిడి తేవాలి. మిగిలిన మిత్ర దేశాల ద్వారా ఇరాన్కి సపోర్ట్ చేయడమా, ట్రంప్ని ఏగేసేసి పక్కన పెట్టి మనం యుద్ధం ఆపేటట్టు చేయాలి. ఇప్పుడు శాంతి కొమ్మకు దేశం వెళ్ళాలి, లేదా యుద్ధ దేశం వెళ్ళాలి. మరి మోడీ గారు ఏం చేస్తారు? ఇది ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత సివియర్ అవ్వబోతున్న విషయం. ఇప్పుడు నేను చెప్పిన విషయం 20 రోజుల తర్వాత అదే డిస్కషన్ ఉంటుంది. ప్రతి వార్డ్ నోట్లో ఇదే ఉంటుంది. పెట్రోల్ బంక్ దగ్గర బారులు వచ్చినప్పుడు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కొరత వచ్చినప్పుడు ప్రతి వాడు ఎఫెక్ట్ అవుతాడు. 20 రోజుల తర్వాత జరగబోయే పరిణామం నేను చెప్పాను. అప్పుడు నరేంద్ర మోడీ గారి మీద ప్రెజర్ వస్తుంది. ఆయన యుద్ధంలోకి రంగంలోకి వెళ్తారా, లేకపోతే ఆ రేటుకి సప్లై చేసినా మనం ఇక్కడ తట్టుకోలేం. ఆ రేటుకి సప్లై చేసినా బ్లాక్లో ఇవంతా దారుణం. పెట్రోల్ మోటార్ సైకిల్ ఇంట్లో పెట్టుకుని బయటికి వెళ్ళాలి నడుచుకుంటా, మన శాలరీలు సరిపోతాయి అనమాట. అంతటి దారుణం, విపత్కర పరిస్థితి. ట్రంప్ మన మీద వేసాడు హర్ముజ్ స్ట్రైట్ అనే ఆటం బాంబును ఉపయోగించేశాడు ఇండియా మీద. మరి నరేంద్ర మోడీ గారు ఈసారి ఎలా తట్టుకుంటారు చూద్దాం.